మొన్న నీట్ ఎగ్జామ్స్ కోసం ఎంత గొడవలు అయ్యాయో మరి ఒక ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ మినిస్టరే రాజీనామా చేసే పరిస్థితి వచ్చిందంటే పిల్లలు ఎన్ని ప్రాబ్లమ్స్ పడుతున్నారు. చదువుకున్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసే పరిస్థితి వచ్చేసింది అంటే మనకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఎలా ఉంది. బీజేపీ గవర్నమెంట్ తాలూకా వైఖరి ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమైనట్టు. అదే రకంగా నీట్ అనే కాదు, ఈరోజు స్పోర్ట్స్ విషయంలో వస్తే ప్రతి ఇంట్లో కూడా పిల్లల్ని ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో తీసుకెళ్లి గ్రౌండ్లో డ్రాప్ చేసి వాళ్ళని దగ్గరుండి ఆడించి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్లో మంచి పొజిషన్ తీసుకురావాలన్న తపన ప్రతి పేరెంట్లోనూ ఉంటున్నారు. కానీ చివరికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి దాంట్లో కూడా ఏమైనా ఒక అకాడమీలో జాయిన్ చేస్తే అక్కడ కూడా డబ్బులు ఓకే ఫీజు కట్టాలి కాబట్టి అకాడమీలో ఫీజు కట్టాలి. వాళ్ళు మళ్ళీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అవ్వాలంటే కూడా డబ్బులు ఇచ్చి సెలెక్ట్ చేసుకునే పరిస్థితులు వచ్చేసాయి. ప్రతి ఈవెంట్ కూడా క్రికెట్ అనే కాదు, నేను క్రికెట్ స్కూల్ నేషనల్స్ ఆడాను, క్రికెట్ అనే కాదు ప్రతి ఈవెంట్లో కూడా కమర్షియల్ చేస్తారు. అంటే స్పోర్ట్సే కమర్షియల్ చేసేస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనకి ఏం అర్థం కావట్లేదు. దీనివల్ల ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ సెల్ నుంచి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో రియల్గా పర్ఫామ్ చేసి స్పోర్ట్స్లో ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి తరఫున మేమందరం కూడా ఫైట్ చేసి ప్రతి ఒక్కరి కోసం ఎవరైతే స్పోర్ట్స్లో ప్రతిభ ఉందో ఉండి కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా మన వైఎస్ షర్మిలారెడ్డి గారి ద్వారా స్పోర్ట్స్ సెల్ వెబ్సైట్ కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. సో కంప్లైంట్స్ ఏమున్నా కూడా ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసిన ప్రతి కంప్లైంట్ మీద ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక కమిటీ ఉంటుంది. స్పోర్ట్స్ సెల్ చైర్మన్ ఉంటారు, డిస్ట్రిక్ట్ చైర్మన్, డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్, జాయింట్ సెక్రటరీ ఉంటారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ని కూడా పెడతాం. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ని కూడా పెడతాం స్టేట్ మొత్తం మీద పెట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో కంపల్సరీగా ఏ స్టెప్ ఏ లెవెల్కైనా ఈరోజు జంతర్ మంతర్లో ఎలా జరిగిందో నీట్ ఎగ్జామ్స్ కోసం నెక్స్ట్ స్పోర్ట్స్ విషయంలో మాత్రం అంతకన్నా పెద్ద ఎత్తునే ప్రజల దగ్గర నుంచి స్పందన వచ్చేటట్టు అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేయట్లేదు అనేది ప్రతిదీ కూడా మీ టాలెంట్కి తగ్గట్టుగా ప్రతిఫలం వచ్చేటట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు 100% సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి కూడా ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మీరు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ.